The next one, the largest interval lying in open interval minus pi by 2 comma pi by 2 for which the function integral part of on the square bracket fx is equal to 4 power minus x square plus cos inverse x by 2 minus 1 plus log cos x. ఓకే, ఈ యొక్క ఫంక్షన్ డిఫైన్ అనేది ఏ ఇంటర్వల్లో డిఫైన్ అవుతుంది అంటే ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ మనం కనుక్కోవాలి. మనం కనుక్కునేటటువంటి డొమైన్ అనేది ఈ ఇంటర్వల్కి సబ్సెట్గా ఉండాలి. ఓకే, సో ఈ ఇంటర్వల్కి సబ్సెట్గా ఉంటూ దీనికి సంబంధించినటువంటి మ్యాక్సిమం ఇంటర్వల్, లార్జెస్ట్ ఇంటర్వల్, ఓకే, విచ్ బిలాంగ్స్ టు దిస్ ఇంటర్వల్, దీన్ని సాటిస్ఫై చేసే లార్జెస్ట్ ఇంటర్వల్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ప్లస్ అది దీనికి సబ్సెట్గా ఉండాలి, ఆ ఇంటర్వల్ దాటి వెళ్ళకూడదు. సో మరి ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. 4 పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, కాస్ ఇన్వర్స్, లాగ్. ఈ 4 పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వీ కెన్ టేక్ ఆల్ రియల్ వాల్యూస్ ఫర్ ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు. ఓకే, సో 4 పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్కి సంబంధించి we take all real values for all x belongs to R. Next, cos inverse x by 2 minus 1, ఇది సెకండ్ ఫంక్షన్ cos inverse x by 2 minus 1. ఇది ఎగ్జిస్ట్ అవ్వాలంటే దీని యొక్క డొమైన్ అనేది -1 to 1, అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఏదైతే ఉందో అది ఈ విధంగా ఉంటుంది. -1 less than or equal to x by 2 minus 1 less than or equal to 1. అంటే ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూ -1 నుండి +1 వరకు మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇది ఆ ఫంక్షన్ యొక్క ఎగ్జిస్టెన్సీ. ఇది థర్డ్ లాగ్ ఫంక్షన్, లాగ్ కాస్ ఎక్స్. లాగ్ అర్థం ప్రక్కన ఉండే నెంబర్ అనేది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 అని మనకి ఒక ఐడియా ఉంది. సో అది ఎగ్జిస్ట్ అవ్వాలంటే కాస్ ఎక్స్, లాగ్ అర్థం పక్కన కాస్ ఎక్సే ఉంది కాబట్టి సో కాస్ ఎక్స్ అనేది మనకి ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0. దిస్ ఫంక్షన్ ఈజ్ ఎగ్జిస్ట్ ఫర్ దిస్ వాల్యూస్. ఓకే, కాస్ ఎక్స్ అనేది 0 కంటే ఎక్కువగా ఉంటేనే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు రియల్ వాల్యూస్, ఏ వాల్యూ తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ వాల్యూస్ అనేవి -1 to +1, ఇక్కడ గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు, మనం దీన్ని చూసేదేం లేదు. దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. సో ఈ -1 లెఫ్ట్ సైడ్ వస్తే +1, -1 + 1 0 less than or equal to x by 2 less than or equal to ఈ -1 రైట్ సైడ్ వస్తే +1, 1 + 1 2. ఓకే, 2 తోటి మనం లెఫ్ట్ టు రైట్ రెండు వైపులా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 2 0 0, దట్ మీన్స్ 0 less than or equal to x less than or equal to 2 2 4. సో ఫస్ట్ కేసులో ఆర్ వి టేక్ ఆల్ రియల్ వాల్యూస్. హియర్ 0 to 4, 0 నుండి 4 వరకే. ఇక్కడ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కాస్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని ఉంది, అంటే కాస్ ఎక్స్ అనేది పాజిటివ్ వాల్యూ, 0 కంటే ఎక్కువగా ఉండాలి. 0 కంటే ఎక్కువగా ఉండటం పాజిటివ్ వాల్యూ కదా. మరి కాస్ ఎక్స్ అనేది ఎక్కడెక్కడ పాజిటివ్గా ఉంటుందంటే ఈ ఇంటర్వల్లో ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ ఇంటర్వల్ తీసుకోవచ్చు. ఎక్స్ బిలాంగ్స్ టు డైరెక్ట్లీ వీ కెన్ టేక్ దిస్ -π/2 π/2. సో ఈ ఇంటర్వల్ మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఫ్రమ్ -π/2 to 0, -π/2 నుండి 0 అంటే అవన్నీ నెగిటివ్ వాల్యూస్. నెగిటివ్ వాల్యూస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ అనేది మనకి పాజిటివ్గా ఉంటుంది. ఓకే, అట్లానే 0 to π/2 అంటే అవన్నీ పాజిటివ్ వాల్యూస్. 0 to π/2 అంటే ఎక్కడ, అది ఫస్ట్ క్వాడ్రంట్. సో 0 to π/2 అంటే ఫస్ట్ క్వాడ్రంట్, కాస్ ఎక్స్ ఇస్ పాజిటివ్. అండ్ -π/2 to 0 దే ఆర్ బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రంట్. ఇన్ దట్ ఆల్సో కాస్ ఎక్స్ ఈజ్ పాజిటివ్, అక్కడ కూడా కాస్ ఎక్స్ పాజిటివ్. సో ఇక్కడ ఈ విధంగా ఉంది, అంటే -π/2 less than x less than π/2. సో ఫస్ట్ కేసులో వీ టేక్ ఆల్ రియల్ వాల్యూస్. సెకండ్ కేసులో 0 to 4, ఇక్కడ -π/2 to π/2. సో వీటన్నిటికీ సంబంధించిన ఒక కామన్ డొమైన్, అన్నిటినీ సాటిస్ఫై చేసే విధంగా ఒక కామన్ డొమైన్ మనం తీసుకోవాలి. సో మనం దానికి నెంబర్ లైన్ తీసుకుందాం. సో ఇక్కడ 0, సో π/2 ఇక్కడ 4, π/2 అనేది 4 కంటే తక్కువ. ఓకే, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం π/2 తీసుకుందాం.
రఫ్ డయాగ్రామ్ ఇది. ఇక్కడ 4 అనుకోండి, ఇక్కడ -π/2. సో ఇది x బిలాంగ్స్ టు R అంటే ఇది రియల్ లైన్, ఇది రియల్ లైన్, అది అన్నీ తీసుకోవచ్చు. ఓకే, అన్ని వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ, రియల్ లైన్ అది. సో -π/2 నుండి π/2 అంటే దాన్ని మనం ఈ విధంగా డినోట్ చేస్తాం, -π/2 టు π/2. సో ఈ విధంగా షేడ్ చేస్తున్నాను నేను. 0 to 4, 0 to 4ని ఈ విధంగా చూపిద్దాం, 0 నుండి 4 వరకు. సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో షేడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మెష్ రీజియన్, జల్లెడ ప్రాంతం, మెష్ రీజియన్, దిస్ ఈజ్ ద మెష్ రీజియన్. మెష్ రీజియన్ ఏదైతే ఉందో అదే మన ఆన్సర్. సో 0 to π/2, 0 to π/2. మరి బ్రాకెట్స్ ఎలా తీసుకోవాలి? సో బ్రాకెట్స్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మనకి 0 తీసుకోవచ్చు, ఇక్కడ x బిలాంగ్స్ టు R అంటే వీ కెన్ టేక్ ఆల్, ఇక్కడ 0 తీసుకోవచ్చు, ఇక్కడ 0 తీసుకోవచ్చు. ఓకే, సో 0 తీసుకోవచ్చు కాబట్టి దానికి క్లోజర్ బ్రాకెట్, ఇందులో కూడా 0 ఉంటుంది. ఓకే, ఇందులో కూడా 0 ఉంటుంది. -π/2కి π/2కి మధ్యలో తీసుకోవచ్చు, ఇందులో కూడా 0 ఉంటుంది. సో 0 ఈజ్ కామన్ ఫర్ ఆల్. ఓకే, సో ఇక్కడ π/2కి ఓపెన్ బ్రాకెట్, ఎందుకంటే ఈక్వల్ టు లేదు కాబట్టి. ఇక్కడ ఈక్వల్ టు ఉంటే క్లోజర్ బ్రాకెట్, ఈక్వల్ టు లేదు అందువల్ల ఓపెన్ బ్రాకెట్, ప్లస్ మన ఇంటర్వల్ కూడా దీనికి సబ్సెట్గా ఉండాలి. మన డొమైన్ ఏదైతే ఉందో అది దీనికి సబ్సెట్, ఇక్కడ కూడా ఓపెన్ బ్రాకెట్ ఉంది, అందువల్ల వీ కెనాట్ టేక్ π/2. ఓకే, సో అది π/2 లోపే మనం తీసుకుంటాం. ఫైనల్లీ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ 0, π/2, లెఫ్ట్ క్లోజ్డ్, రైట్ ఓపెన్. ఓకే, ఆప్షన్ 4 is the right answer.